ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, శాశ్వతమైన ప్రేమతో సముఖంలో మీలో చేర్చినందుకు కొరకే మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తూ ఉన్నాము. దేవ, మా ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన సహవాసం కొరకే మీ సన్నిధిలో చేరుకునేందుకు సహాయం చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తరచుగా కోరుకోవడానికి కొన్ని అనానుకూల పరిస్థితులను ఈ కార్యక్రమం లైవ్లో గడుపుకోవడానికి సహాయం చేసి మీరు పొందండి. మన కులవృద్ధుల వారందరూ కూడా వారి వారి ఈ కార్యక్రమంలో గురించి వారి మీ సంఖ్యలో ప్రార్థించి మీ సంఖ్యలో అనేకమైన విషయాలు పొందగలుగుతూ వారి సహాయం చేసి మీరు పొందండి. దేవ, మా ప్రభువా, ఈ ఉదయకాల ఆరంభించాలని దీవించి ఆశీర్వదించి ప్రార్థనలు పాల్గొనే చేయండి. సందర్భానుసారంగా అందించండి. ప్రార్థన సహవాసం మేము కొరకై జ్ఞాపకం చేసుకోవాల్సింది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు కోరుకోవచ్చు. సమయంలో ఎవరు ప్రపంచమంతా ఆయా దేశాలు, రాష్ట్రాలు, మండలాలు, జిల్లాలు పలు దేవ ఈ కరోనా అనేటువంటి వైరస్ నష్టపడుతున్న బిడ్డలు మరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన సహాయం చేయండి. మీ కృప అనుగ్రహించండి. ఉదయం ప్రార్థన సహవాసం మేము కొరకు జ్ఞాపకం తీసుకొస్తాం. గణతాన్ని రోజు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 163. పాఠ సంఖ్య 163.
యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమ వృక్షము వలె మోవేయుదురు. మిమ్ము విడువనెన్నడు నెడ పాయననే గదా. మిమ్ము విడువనెన్నడు నెడ పాయననే గదా. నమ్ము నరమాతృండే హాని చేయడు. నమ్ము నరమాతృండే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ఆ ప్రభుతన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. ఆ ప్రభుతన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో. మీ ప్రతియవసరము తీర్చి కాచు నిరతము. మీ ప్రతియవసరము తీర్చి కాచు నిరతము. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. వారు తమల వృక్షము వలె మోవేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా వృద్ధి పొందింతుననే దేవుడు. నిశ్చయముగా వృద్ధి పొందింతుననే దేవుడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మోవేయుదురు.
సంఖ్య 858. దేవ నిన్ను నేను విడవను నన్ను దీవించే వరకు. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వదించేదావంచు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వదించేదావంచు. మాదు హృదయ కోర్కెలనెల్ల సఫలపరచువాడా. మాదు హృదయ కోర్కెలనెల్ల సఫలపరచువాడా. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. లోతు నుండి అబ్రహాము వేరుపడిన విధముగా మమ్ము. లోతు నుండి అబ్రహాము వేరుపడిన విధముగా మమ్ము. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా. లోకము నుండి వేరుపరచిన లోకనాథ నీవేగా. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. అడవి పీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో. అడవి పీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో. ఏదెనో తోటగనగునట్లు మార్పు చేయువాడా. ఏదెనో తోటగనగునట్లు మార్పు చేయువాడా. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. సీయోనులో నుండి నీవు మమ్మును ఆశీర్వదించెదవు. సీయోనులో నుండి నీవు మమ్మును ఆశీర్వదించెదవు. నిమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా. నిమ్ముగా మా ప్రార్థనలెప్పుడు
ప్రత్యక్షపరచి మాతు స్వస్థమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు గుండె జారి పోనాట్లు మండి పడుచు శత్రువురేగా గుండె జారి పోనాట్లు మండి పడుచు శత్రువురేగా అండయై మమ్ము ఆదరించు బండయైన క్రీస్తు ప్రభు అండయై మమ్ము ఆదరించు బండయైన క్రీస్తు ప్రభు దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు ఆది అంతములేని దేవా అల్పయు మేఘయు నీవే ఆది అంతములేని దేవా అల్పయు మేఘయు నీవే హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు ప్రియమైన దేవుని ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, ఆయన నామమును ధరించినటువంటి దేవుని ప్రజలందరికీ కూడా ప్రభు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థన ఈ ప్రార్థనలో మనము కలిసి ఆయన ఆవరణంలోనికి రావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటున్నాం. అందుకొరకు దేవుని వాక్యములో నుండి కీర్తన గ్రంథం 11వ కీర్తన, కీర్తనలు 11,
3వ వచనం. కీర్తనలు 11, 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? మరలా చూద్దాం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన యేసు ప్రభువా, ఉదయకాలం ప్రార్థన సమయం కొరకు చదవబడిన వాక్య భాగంలో మాకు కావలసినటువంటి కొన్ని తలంపులు మీరు మాకు దయచేయమని, పునాదులు పాడైనటువంటి పరిస్థితులు, ఎన్నో రకమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నటువంటి దినాలు, ఇలాంటి భయంకరమైన దినములలో నీతిమంతులంగా మేము చేయవలసినటువంటి ఒకే ఒక కార్యం ప్రార్థన. దేనికి మించి మేమేమి చేయలేము. అతి గ్రహంతో ఉదయకాలం మీ సన్నిధికి వస్తుండగా సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయటం కొరకై వాక్యభాగం అధ్యాయం 10. గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణముగా చేసినో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకున్నాను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండాను. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండాను. ఎవరి అబ్రహాము? ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. దేవుడు అతనికి అది నీతిగా ఇచ్చాడు. అంటే అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము నీతిమంతుడు. ఈ నీతిమంతుడైనటువంటి ఈ యొక్క అబ్రహాము మరి ఒక పట్టణము కొరకు, సొదొమ గొమొర్రా కొరకు తను ప్రార్థిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా మరది నాశనము కాబోతూ ఉంది. అది అగ్ని చేత కాల్చివేయబడబోతూ ఉంది. కారణం ఏంటంటే వారి యొక్క పాపం అనేటువంటిది ఓ భారమైనటువంటిదిగా ఇక్కడ తెలియపరచబడతారు. అందుకొరకు ఈ విషయాన్ని మరి ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాముకు తెలియపరిచాడు. మేము వెళుతున్నటువంటి పని ఇది. దాని గురించి తెలియపరిచినప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండాను. కనుక ఈ ఉదయకాల సమయంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని అంటే, నీతిమంతులు యెహోవా సన్నిధిలో నిలువగలరు. నీతిమంతుడు యెహోవా సన్నిధిలో నిలువబడడానికి యోగ్యుడు. నిలువబడి ఏం చేస్తున్నాడు? నిలువబడిన చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే, ఈ అధ్యాయంలో మనం చూస్తాము. వెంటనే తను ప్రార్థనను ఆరంభించాడు. ప్రార్థించడం ఆరంభించాడు. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతుల నాశనము చేయుదువా? యెహోవా సన్నిధిలో నిలవడం మాత్రమే కాదు, రెండవదిగా ఆయన అబ్రహాము సమీపించి అంటే దేవునికి సమీపంగా వెళ్ళాడు. దేవునికి సమీపంగా వెళ్ళి మొదలు పెడుతున్నాడు ప్రార్థన. నీతిమంతులను గురించి ఇక్కడ మొదలు పెడుతూ సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము
చేయుదువా? ప్రభుతో మాట్లాడడం ఆరంభించాడు. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో అబ్రహామును నీతిమంతుడిగా తీర్చిన దేవుడు నిన్ను కూడా నీతిమంతునిగా తీర్చాడు, నిన్ను కూడా నీతిమంతురాలుగా తీర్చాడు. అయితే ఇక్కడ విషయం ఏదంటే, మనము ఆయన సన్నిధిలో నిలువబడితే, ఆయన సన్నిధిలో నిలువబడి రెండవది ఆయనకు సమీపముగా వెళ్ళి ఎందుకు సమీపంగా వెళ్ళాలి? ఈ సమీపం అనేది ఏం చూపిస్తుందనంటే, సన్నిహితమైన సంబంధం, స్నేహభావం. స్నేహితులు మరి దగ్గరగా ఉండి మాట్లాడుకుంటారు. కనుక ఈ ఉదయకాలం మనం ప్రార్థించుకు మనకు మొట్టమొదటిగా మనం నీతిమంతులముగా తీర్చబడాలి. మనం నీతిమంతులమని ఆయన సన్నిధిలో మనల్ని రుజువుపరుచుకోవాలి. రెండవదిగా ఆయనకు సమీపముగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఆయనకు సమీపముగా? ఎట్లా వెళ్ళగలుగుతాం? ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులం. లేక ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయనకు సమీపంగా మనం వెళ్ళగలుగుతాం. వెళ్ళి తను ప్రార్థిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా గురించి తను ప్రార్థించిన ప్రార్థన 24వ వచనం. ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులుండనే ఉండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక ఖాయమా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణములో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని ఆయుధము ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే దానికి జవాబిచ్చాడు. నేను కాపాడుతాను జవాబిచ్చాడు. అయితే తర్వాత తన ప్రార్థనలు ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. 10 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనంత నా పట్టణం నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనపడిన ఎడల నాశనం చేయనని. కనుక మొదటిగా స్నేహితుడిగా, నీతిమంతుడిగా దేవుడి సన్నిధిలో నిలవబడ్డాడు. ఒక స్నేహితుడిగా, నీతిమంతుడిగా సమీపించి ప్రార్థించాడు, లేక మాట్లాడుతున్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి భారం మీద పంచుకుంటూ ఉన్నాడు. రెండవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు తాను తగ్గించుకుంటున్నాడు. తాను ఎవరో గుర్తిస్తున్నాడు. ఏమంటున్నాడు? ధూళియు బూడిదనైన నేను. ధూళియు బూడిద అనగా ఇది ఏం చూపిస్తుందంటే తగ్గించుకొనుట. తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిన సెలవిచ్చినటువంటి మాట. ఇంకో విషయంలో మనం చూడండి, తాను ఎవరో గ్రహించుట. అనేక సందర్భాల్లో ప్రార్థన కొనపిస్తాం, ప్రార్థన ఆరంభిస్తాం, కానీ మనం ఎవరమో గ్రహించం, మన స్థితి ఏంటో మనం గ్రహించం. అందుకొరకు లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చినటువంటి సందర్భంలో ఒకడేమో పరిసయ్యుడు, ఒకరేమో శుంకరి. ఇద్దరూ ప్రార్థన చేశారు. కానీ ఇద్దరి ప్రార్థనలో ఉన్న తేడా ఏంటంటే, పరిసయ్యుడు తాను ఎవరో తాను గ్రహించలేకపోయినాడు. తన స్థితి ఏంటో వాస్తవంగా తను ఎరగలేకపోయినాడు. వాడు తనకు బాహ్యంగా ఉన్నటువంటి తన భక్తి, తన యొక్క మత భక్తి వేషములు, రకరకమైనటువంటి వాటిని చూచాడు, కానీ తన హృదయమును చూచుకోలేకపోయినాడు. అయితే రెండవదిగా శుంకరి గురించి మనం ఆలోచించినప్పుడు, శుంకరి మరి తన స్థితిని తాను గుర్తించి పాపినైన నన్ను కరుణించు. కనుక దుమ్ము ధూళి అనేటువంటి ఏం చూపిస్తుంది అంటే, మన స్థితి ఏంటో మనం గ్రహించుట, మన స్థానం ఏంటో మనం గ్రహించుట, మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గ్రహించుట అనేటువంటిది
ఎంతైనా అవసరం. గతంలో నువ్వు ఎట్లున్నావో అది కాదు, గతంలో ఎంత భక్తి ఉన్నావో అది అది ఇక్కడ కాదు. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు నీ నిజస్థితి ఏ విధంగా ఉంది, అది ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తాం. అంతటితో ఊరుకోలేదు, ఇంకా తన ప్రార్థన ముందుకు సాగిస్తూ ఉన్నాడు. 30వ వచనం, అతడు ప్రభు కోపపడని యెడల నేను మాట్లాడేదని. ఒకవేళ అక్కడ 30 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనపడిన యెడల నాశనము చేయని. అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించుతని. ఒకవేళ అక్కడ 20 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయకుండానని. అతడు ప్రభు కోపపడినట్ల నేను ఇంకొక మారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనపడదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయగలిగినని. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయి అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు? జవాబు పొందిన తర్వాత. కనుక ప్రియులారా, పునాదులు పాడైపోయింది. ఇది ఏం చూపిస్తుందంటే సాధారణంగా మనలో ఒక నిరాశ. మరి పెద్ద పెద్ద భక్తులే ప్రార్థన చేస్తున్నారు, ఏమి జరగడం లేదు. మరి అలాంటి వాడు ప్రార్థన చేస్తే మరి ఏమి జరుగుతుంది అనేటువంటి నిరాశ అనేటువంటిది వస్తుంది. అయితే ఉదయకాలం మన ప్రభు అయినటువంటి దేవుడు, మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు మరి దేవుడు చెప్పిన మాట నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నీతిమంతుడైన అబ్రహాము 18వ అధ్యాయంలో దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆ కారణం చేత ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాముకు బయలుపరిచినప్పుడు అబ్రహాము చేస్తున్నటువంటి మొదటి కార్యం దేవుని సన్నిధిలో నిలువబడ్డాడు. కనుక దేవుని ప్రజలు మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే దేవుని ప్రజలకు మధ్య నిలువబడవలసిన ఒక వ్యక్తి కావాలి. అది రీతిగా నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. భూమి మీద దేవుని ప్రజలైనటువంటి వారు పాపం చేశారు. దేవుని ఉగ్రత అనేటువంటి వారి మీదకి మరి ప్రచండంగా వచ్చారు. ఆ సమయంలో మోషే దేవుని ప్రజలకు దేవునికి మధ్య నిలువబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అరిదిగా ప్రియమైన దేవుని ప్రజలమైనటువంటి మనం ఈనాడు ప్రార్థన అనేటువంటిది ఏం చూపిస్తుందంటే దేవుని ప్రజలకు మధ్య మనం నిలువబడ్డాడు. రెండవది సమీపించడం అనంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనకు సమీపంగా మనము వెళ్ళగలుగుతాం. సమీపించి తను ప్రార్థించినప్పుడు మొదటి దానికి ప్రభు ఆన్సర్ చేశాడు. కానీ మరలా తను ప్రార్థిస్తున్నటువంటి విషయాన్ని మనం చూసిన తన స్థితి ఏంటో గుర్తించాడు. నేను దుమ్మును తూలిని తన స్థితిని తాను గుర్తించి ప్రార్థించినప్పుడు మన మెరుగుదల 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన యొక్క తమ్ముని లోతు కుటుంబాన్ని తను రక్షించుకొనగలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయండి. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచుతున్నాడు. దేవుడు మన మీద ఒక గురుతరమైన బాధ్యత పెట్టాడు. ఏంటంటే ఈ యొక్క యావత్ ప్రపంచం కొరకై మనం ప్రార్థించాలి. మన దేశం కొరకై ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం కొరకై ప్రార్థన చేయాలి. మన యొక్క జిల్లా కొరకై ప్రార్థన చేయాలి. మన మండలం కొరకు ప్రార్థన చేయాలి. మనం ఉన్నటువంటి పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రస్తుతం ఏదైతే అక్కరగా ఉందో
దేని బట్టి అయితే ప్రజలు వారి యొక్క జనజీవనం స్తంభించిపోయిందో, దేని బట్టి అయితే భయాందోళనకరమైన పరిస్థితుల్లో మానవాళి వెళుతా వద్ద ఈ ప్రస్తుతము వేధిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఎప్పుడు తీసివేస్తాడో మనకు తెలియదు, కానీ మనం చేయవలసినటువంటి ప్రార్థన, ప్రభు ఇంతవరకు ఎంతోమంది ప్రార్థించినారు, పునాదులు లాంటి వారు ప్రార్థన చేసినారు. అయితే ఉదయకాలం మాకు కూడా మరి యొక్క తరుణాన్ని మీరు మాకు ఇస్తూ ఉంటున్నారు, ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అబ్రహాం సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన యొక్క తమ్ముని కొరకు ప్రార్థించే రీతిగా ఈనాడు మనము మన కుటుంబాల కొరకు మాత్రమే కాకుండా, లేకపోతే మన వారి కొరకు మాత్రమే కాకుండా, ఈనాడు యావత్ ప్రపంచంలో ఎంతోమంది ఈ భయంకరమైనటువంటి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది మరి ఈ దినాన బాధితులుగా ఉన్నారు. ఎంతోమంది సరైనటువంటి వైద్యం దొరకనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇలాంటి దినాల్లో ప్రథమాదిరి కాకుండా దినకూలి చేసుకునేటువంటి వారు, రకరకాల పరిస్థితులు ఉన్నటువంటి వారు, మరి వారు వెళుతున్నటువంటి దారిద్ర్యమైనటువంటి రేఖలు మనం చూస్తున్నాం. కనుక మనము ఈ అంశం కొరకే మనం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా, ఈనాడు ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము ప్రభుకు సమీపంగా ఉండి, ప్రభుకి సమీపముగా మనం ఉండి, ఆయన మనస్సును మనం ఎరిగిన వారమై, ఆయన హృదయమును మనం ఎరిగినటువంటి వారమై, ఆయన కొరకు మనం జీవించాలనేది ప్రభు ఆశిస్తున్నటువంటి అంశంగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, ఉదయకాలం ఈ తలంపులు మనం దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. నిరాశపడకు. నీతిమంతులే లేక పునాదులే పాడైపోతే మనమేం చేస్తాం అనుకోవద్దు. దేవుడు నీకు ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో సౌలు యొక్క సైన్యం మరెంతో యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారు అందరూ కూడా గొల్యాతును చూసి బెదిరిపోతూ ఉన్నారు. అది మనకు తెలుసు చరిత్ర. కానీ ఒక్కడు ఆ యొక్క దావీదు చిన్నవాడు, గొర్రెలు మేపుకునేటువంటి వాడు, తృణీకరించబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఈ యొక్క దావీదు అనుకోవచ్చు, వాళ్ళే బెదిరిపోతా ఉంటే నేనే బాటివాడు, ఇది నా వల్ల ఏమవుతుంది, అసలు నాకు ఎందుకు ఈ పని, నేను వెళ్ళి గొర్రెలు కాసుకుంటే సరిపోతుంది అనుకోలేదు. ఏం చేశాడు? జీవము గల దేవుని నామమున వెళ్ళి గొల్యాతును హతమార్చాడు. కనుక సమయంలో దేవుని ప్రజలమైనటువంటి మనం ఈ COVID-19 అనేటువంటిది దాని నుండి మనం తప్పించుకోవడం కొరకై మనము మనం చేస్తాం, ప్రార్థన మనం జరిగిస్తాం. కనుక మరి COVID-19 అనేటువంటిది మనం చూసినప్పుడు, దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, దావీదు చిన్నవాడు, బాలుడు. కనుక బాలుడైనటువంటి దావీదు లేక బాలుడైనటువంటి యొక్క డేవిడ్. కనుక కోవిడ్ని హతమార్చాలనంటే డేవిడ్ లాంటి వారు కావాలి. గొల్యాతును హతమార్చడానికి డేవిడ్ని దేవుడు వాడుకున్నాడు. ఈనాడు కోవిడ్ని కూడా హతమార్చాలనంటే సంబంధం సహాయం చేస్తాం. కొంత సమయం ప్రార్థన చేయండి. ఇస్తాం.